హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫాజ్వన్. సో ఈరోజు మీరు మనలో ఒక ధనన్న ఆత్మ మనలో ఉంటే ఎట్లా ఆడతాం అనేది అయితే మీకు ఈరోజు చూపిస్తాను. సో ర్యాంప్ గేమ్ ప్లే అయితే చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చూసారనుకోండి ఖచ్చితంగా మీరు చెప్పనిక మీరు చూసేసేయండి. చూస్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. సో మనం ఇప్పుడు డిఎంఎన్ ధీరజ్ అండ్ ధనవన్న అన్న సో ఈ ముగ్గురులాగా మనమైతే చూపెట్టబోతున్నాం ఈ వీడియోలో. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఫుల్ అయితే ఎంజాయ్ చేసేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఓన్లీ 1 టైప్స్ అయితే ఆడదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఎవడో ఉన్నాడు. సో స్ప్రే కొట్టి వీడినైతే చంపేద్దాం. వీడి దగ్గర డబుల్ షాట్ ఉంది మావా. ఇక కావాల్సిన గన్ అయితే దొరికేసింది కాబట్టి ఒక్కొక్కరికి ఇక తలకాయలు పగలు కొట్టేద్దాం. ఈడు కూడా వచ్చాడా టీమ్మేట్, ఎక్కడున్నావు? చంపేస్తా అని ఎక్కడ చచ్చిపోతావని భయమైంది అయ్యా. వచ్చైతే రివ్యూ ఇచ్చేసే ఇక. సో మంచి రివ్యూ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఎనిమిని ఏరుకుంటూ చంపేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు పునర్జన్మ వచ్చింది కాబట్టి మంచి లైఫ్లో ఒక్కొక్కరినైతే దుమ్మాలని చేద్దాం. మా టీమ్మేట్ ఒకరిని చంపేశాడు. ఇటోడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడ? బ్రతకొద్దన్నప్పుడు బ్రతకూడదు కదా, అందుకే జంప్ పడదొబ్బాను. సో ఇక్కడ కూడా ఉన్నాడు మా టీమ్మేట్ దగ్గర. వీటికైతే 1 ట్యాప్ అయితే ఇచ్చేద్దాం. మావా షార్ట్ రేంజ్లో ఉన్నాడు కదా. సో 1 ట్యాప్. తొందర క్లియర్ అయితే చేసుకోవాలి మా ఎనిమిస్ని. ఒక ఇడ్లీ తీసుకొని అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. వీడోడో స్టోన్ మీకు నుంచి వస్తున్నాడు. సో వీడికైతే 1 ట్యాప్ అయితే ఇచ్చేద్దాం. మిస్ అయింది మా. ఏంటి మా వీడు హ్యాకర్ ఏంటి ఇట్లా వెళ్ళిపోయాడు? చూద్దాం వీడు హ్యాకరే కాదనేసి. సో ఒక స్పైడర్ క్యాట్ అయితే వేసేసాను. సో వీడు బయటకు వెళ్తే మాత్రం చంపుదాం. మా టీమ్మేట్ చూడండి గ్లోల్ బ్రేక్ చేస్తాను ఉన్నాడు. 1 ట్యాప్ అనుకున్నాను, కాకపోతే బాడీ పడింది. నో ప్రాబ్లం, కిల్ అయితే వచ్చింది లేండి. టోటల్ 7 కిల్స్ కొట్టాను. వీడి టీమ్మేట్ ఎక్కడ? అదేంటి మా చంపేస్తా అని చెప్పి ఇట్లా వచ్చి అట్లా చచ్చిపోయినాడు. వీటి గురించి పక్క పెట్టేసేయండి. మంచి లూట్ అవుతుంది మా వీడి దగ్గర. లూట్ తీసుకొని ఇట్లా అని వచ్చేస్తాం. వీడోడ వెహికల్ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. చావడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఓకే, మా టీమ్మేట్ నేనైతే కష్టపడి వీడినైతే కార్లో నుంచి దించాము. అంటే కారు బ్లాస్ట్ అయితే చేసేసాము. వీడినైతే చంపేసి అటు పెట్టేసి వీడు ఒక్కడే వచ్చాడు. వీడి టీమ్మేట్ని అయితే తీసుకురాలేదు. ఎక్కడ పోతావు చిన్న, డౌన్ చేస్తాను నేను. నీ పేరేంటి? కార్తిక్. ఈ రోజు నుంచి నీ పేరు కార్తిక్ కాదు, కాంచన. ఏంటిమో ఇది కార్తిక్ కాస్త కాంచన ఈ కూర్చుందిగా మో. ఏంటిమో ఇది, ఈ ఎడిటర్ కానీ ఫస్ట్ మింగినా తప్పలేదు మో. ఏంటిమో ఇది మరి ఇంత దారుణంగా చేస్తున్నాడు వీడు. కింద ఒక ఎనిమి ఉన్నాడు. వీడు ఒక్కడే అనుకుంటా. వీడిని చంపేద్దామో. రెడ్ నెంబర్స్ అయితే కొట్టుపడతాను. ఫస్ట్ నాకు ఈ ఎమౌంట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో దాన్ని కొంచెం తక్కువ చేద్దాం ఒపాసిటీ. అట్లాగే ఏంటంటే మన ఛానల్కి ఏ ఎడిటర్ లేడు మన ఎడిటరు. మనమే తిట్టుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇట్లా ఇక్కడొక్కడు దిగుతున్నాడు మో. వీనికి ఎట్లాగైనా 1 ట్యాప్ ఇచ్చేసేయాలి. ఈసారి మిస్ అయిపోయింది మోవా. మళ్ళీ మిస్ అయింది. ఏంటి మో ఇంత పర్ఫెక్ట్ ట్రై చేసినా కావట్లేదు. సో మా టీమ్మేట్ అయితే డౌన్ చేశారులేండి. సో మనం ఈ లాంగ్లో ఉన్న 8 గంట దగ్గర పోదాం. సో వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు మో. వీడిని ఎట్లా కొట్టాలంటే చూడు 1 ట్యాప్ తలకాయ పగిలిపోవాల్సిందే వీడికి. రే నువ్వు మొగడురా, నిన్నేం చేస్తారా నేను? చూడండి మో ఏమంటున్నాడు వీడు. వీడినేం చేస్తామో నేను. సో మీరు ఇంకా చూసి అయితే వీడియోకైతే లైక్ కొట్టలేదు, కొట్టండి అయ్యా. కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, కొట్టండి. కొంచెం నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మోవా. సో వీడు వెళ్ళిపోతుంటే వీడిని ఫుల్ డ్యామేజ్ చేశాను. మీరు వీడిని గుర్తుపెట్టుకోండి. వీనికి ఎంత దూరం ఉందంటే చూడండి. వీడిని దూలిపేటే అనుకుంటా. అంత డ్యామేజ్ చేసినా కానీ మళ్ళీ వచ్చాడు చూడండి. నేను చెప్తానే ఉన్నాను వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటే ధూళిపేట ధూళి ఎక్కువ అన్నాడు.
అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఓ ఏంటి మో కొంచెం వెళ్తుంది. నేను హెచ్పి అంట, జస్ట్ మిస్లో చచ్చిపోయేటోని. ఇక్కడ కూడా ఉన్నాడులేండి. వీడికి అయితే ఖచ్చితంగా వన్ టైప్ కొట్టాలి మో. వీడికి అయితే చూడండి ఎట్లా కొడతానో చూడండి. ఏడున్నో టీమేటు తొందరగా వచ్చి రివైవ్ ఇయ్యు. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. గర్వంతో మనలో కలిసిపోతేనే. ఇంతకుముందు 3 మ్యాచ్లు మింగ పెట్టాను మావా. ఇప్పుడు వచ్చే రివ్యూ ఇచ్చి ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అంటున్నాడు. ఏం చెప్తాం మావా నేను. వీడు కూడా ఎనిమిగాడు పారిపోతున్నాడు, పాలికి మాలినాడు. చంపేద్దాం వీడిని. టీం వైపు ఏదో కొట్టేస్తాను. టోటలీ 13 కిల్స్ అయితే కొట్టాను. స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. అంత ఫైర్ మీద నాగార్జున గారు డైలాగ్ చెప్తుంటే ఆ బాంబు వచ్చేసి నా మీద పడ్డది ఏంటి మావా. ఈసారి మాత్రం కరెక్ట్ వేద్దాం. 87 ఏమో డ్యామేజ్ పడ్డది. దిగరా కిందికి నా కొడక్క సంపత్తా. వీడి హెడ్డే పడ్డదమ్మా వీడికి. టీం వైపోట్ అంట. సో ఇంకా 5 ఎలా అవుతుంది. ఇక్కడ ఒక డ్యూ అవుతుంది. వీళ్ళని కంప్లీట్ చేస్తామంటే మనం ఇక భూయం మనదే అనమాట. సో మా టీమ్మేట్కి ఇట్లా చాలా పగతో ఉన్నట్టున్నాడు. ఇంత ముందుకు 3 మ్యాచ్లు పోగొట్టాడు కదా. సో ఇప్పుడు ఎట్లా కొడుతున్నాడు చూడండి. రష్కి వెళ్ళిపోతున్నాడు. వీడికి మాత్రం ఖచ్చితంగా వీడికి వన్ టైప్ ఇచ్చేద్దాము. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి మో. మనమైతే వన్ టైప్ అయితే ఇచ్చేయాలి. వీడికి ఒక షార్ట్ అరే కనెక్ట్ కాలేదు. వీడు ఊకంగా వేస్తాడు మోవా. మా టీమ్మేట్ కొట్టేస్తాడేమో చూద్దాం. సంపి పాడదబ్బాడు. ఈ లాస్ట్ ఎనిమిది మాత్రం ఎక్కడున్నాడో వెతకాలి. సో వెతికిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాడు ఇక్కడ కనిపించాడు. సో ఈ లాస్ట్ మీ ఖచ్చితంగా వన్ టైప్ కొడదాం అనుకున్నాను. కానీ మా టీమ్మేట్ కొట్టనిచ్చేలేడు. స్ప్రేతో మళ్ళీ కిల్ చోర్ వేస్తాడు అనేసి మనమైతే రెడ్ నెంబర్స్తో కంప్లీట్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోవా. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒక హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. సో టోటల్లీ 5 hours కష్టపడి thumbnail అండ్ ఈ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఫుల్ మీమ్స్తో అయితే లింపేశాను. సో అందరైతే ఎంజాయ్ చేశారనుకున్నాను. నా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మీరు చిన్న లైక్ చేసి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి మా.